హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ డాక్టర్ సుధీర్ దారా గారు ఉన్నారు. నమస్కారం సుధీర్ దారా గారు. సార్, ఒక 5 years బ్యాక్, అంటే మా ఇంటి పక్కన ఉన్న అబ్బాయి ఒక 25 years 26 years ఉంటాయి, క్రికెట్ ఆడుతున్నప్పుడు మోకాలికి దెబ్బ తగిలింది. సో పెయిన్ఫుల్గా ఉంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏసీఎల్ సర్జరీ చేశారు. అండ్ ఇంకొంతమందికి, చాలా మందికి యంగ్ ఏజ్లోనే ఏసీఎల్ అండ్ మెనిస్కస్ సర్జరీస్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ పెయిన్ అయితే కంటిన్యూ అయిపోతుంది. అండ్ వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, ఇప్పుడు 20 years ఎంతైతే అరిగిపోతుందో కార్టిలేజ్ మోకాల దగ్గర, అంత అరిగిపోయిన దాఖలాలు చాలా చూశాను నేను. నిజంగానే ఆ ఏజ్లో ఎందుకు అటువంటి సర్జరీస్ చేస్తున్నారు? చేసిన దానివల్ల నెక్స్ట్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది వాళ్ళకి? ఇప్పుడు మామూలుగాను మోకాళ్ళలో నొప్పి డిఫరెంట్ రీజన్స్ వల్ల రావచ్చు. జనరల్గా మనము ఎక్కువ మందిని చూసేది 50 years తర్వాత గుజ్జు అరిగిపోతే ఆర్థరైటిస్ అంటాం, నీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, దానివల్ల పెయిన్ వస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ సెట్ ఏంటంటే యంగ్ ఏజ్లో మోకాళ్ళ నొప్పి రావచ్చు. ఎందుకు వస్తుంది? స్పోర్ట్స్ ఇంజరీస్, దెబ్బ తగిలినప్పుడు, ఆటలు ఆడుతున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు కింద పట్టారు. ఇంకొకటి ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఆబ్వియస్లీ బైక్ మీద పోతే పడతారు, కార్లో ఇంజరీస్, నడుస్తున్నప్పుడు కింద పడే. ఇది యంగ్ ఏజ్లో. ఇక్కడ యంగ్ ఏజ్లో మోకాలు నొప్పి వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మోకాలులో ఏ స్ట్రక్చర్స్ దెబ్బ తినడం వల్ల నొప్పి వస్తుంది, అది ఐడెంటిఫై చేయాలి. ఏ స్ట్రక్చర్స్ మనకి దెబ్బ తిన్నట్టు ఎంఆర్ఐలో కనపడినా కూడాను దానివల్ల నొప్పి రాదు. ఓకే, ఈ 2 పాయింట్లు తప్పకుండా డాక్టర్లు గమనించాలి, పబ్లిక్ కూడా గమనించాలి. ఇప్పుడు మనం దెబ్బ తగిలింది, ఇంతలా వాస్తుంది, దెబ్బ తగిలితే వాస్తుంది కదా, ఆ చుట్టూ టిష్యూస్ డ్యామేజ్ అంటే బ్లీడ్ అవుతుంది. అది కొన్ని రోజులకి సెటిల్ అయిపోతుంది. కొన్ని రోజులకి సెటిల్ అవ్వకుండానే లేదు, మనం భయపడిపోయి ఎంఆర్ఐ తీసుకున్నాం. దెబ్బ తగిలాక చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి మోకాల్లో, ఏమన్నా దెబ్బ తగలొచ్చు. అక్కడ భయపడేది ఏంటి? ఒకటి నొప్పికి, యాక్సిడెంట్ అవగానే, లేదంటే స్పోర్ట్స్ ఇంజరీ అవగానే, ఇంకొకటి స్వెల్లింగ్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే, ఎంఆర్ఐ తీసుకున్నావు, బాగానే ఉంది, ఎంఆర్ఐలో ఏమేమి దెబ్బలు తగిలినాయి, ఏమేమి డ్యామేజ్ అయినాయి, ఆ డ్యామేజ్ అయినవి నీ నొప్పికి కారణమా కాదా ఒకటి, రెండోది ఆ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్స్ని రెస్ట్ ఇస్తే హీల్ అయిపోతాయా. సో ఫస్ట్ కొంత వెయిట్ చేయాలి స్వెల్లింగ్ తగ్గేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాలి. ఇప్పుడు ఎంఆర్ఐ మీకే దెబ్బ తగిలింది, ఎంఆర్ఐ ఇంతలా వాసింది కాలు, ఎంఆర్ఐకి వెళ్ళారు, ఎంఆర్ఐలో చూశారు ఏసీఎల్ టేర్ ఉంది, మెనిస్కస్ టేర్ ఉంది, కొలెటరల్ లిగమెంట్స్ చిన్న చిన్న డ్యామేజ్ అయినాయి, ఓకే, ఫుల్ బ్లడ్ ఉంది లోపల. ఏం చేయాలా? ఏం చేయకూడదు, రెస్ట్ ఇవ్వాలి. కానీ చాలా మంది ఆ టైంలో సర్జరీస్ చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ ఏసీఎల్ సర్జన్ అని ఒకటి ఉంది కాబట్టి, ఏసీఎల్ సర్జన్ అతనికి చూడగానే దాన్ని చేయాలనిపిస్తుంది కాబట్టి, ఇప్పుడు పేషెంట్కి చేసేసుకోబ్బా ఏసీఎల్ డ్యామేజ్ అయింది కాబట్టి అని దానికి ఏదో సర్జరీ చేసేస్తున్నారు. చేసిన తర్వాత ఎఫెక్ట్స్ ఏంటి సార్? అదే చేసిన తర్వాత ఇప్పుడు మనం బేసిక్ పాయింట్ నుంచి రావాలి. ఫస్ట్ ఏసీఎల్ వల్ల నొప్పి వస్తుందా, మెనిస్కస్ వల్ల నొప్పి వస్తుందా, ఈ రెండిటి వల్ల నొప్పి రాకపోతే వాటికి సర్జరీ చేయడం వల్ల పేషెంట్కి ఏదైతే కంప్లైంట్ ఉందో అది కరెక్ట్ అవుతుందా లేదా? అవ్వదు, పెయిన్ కంటిన్యూ ఉంటుంది కాదు కదా. సో బుక్స్ ఏం చెప్తాయి? ఏసీఎల్ ఇంజరీ చూసావు, ఏం చేయొద్దు, వెయిట్. 6 వారాలు వెయిట్. ఎందుకు? 6 వారాలు వెయిట్ చేసిన తర్వాత నీ స్వెల్లింగ్ తగ్గిపోతుంది, ఈ టిష్యూస్ ఏవైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ కూడా హీల్ అయిపోయి నీకు నొప్పి తగ్గిపోవచ్చు. ఎందుకు నువ్వు ఆపరేషన్కి వెళ్ళాలి? అది వెళ్ళాల్సిన అవసరం లేదని నేను చెప్పాను కాదు, బుక్స్ చెప్తాయి. సో ఆ 6 weeks టైం పీరియడ్ తప్పకుండా వెయిట్ చేయాలి. చేయకుండా సర్జరీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? చేయకుండా సర్జరీ చేశారు. నేనేమంటాను, ఏసీఎల్ ఇమీడియట్గా 2-3 రోజుల్లో దెబ్బతింటే నొప్పి ఏసీఎల్ వల్ల కాదు, మెనిస్కస్ వల్ల కాదు. ఎప్పుడు ఏసీఎల్ మెనిస్కస్ గురించి 6 వారాల తర్వాత, 6 వారాల తర్వాత కూడాను ఏసీఎల్ సర్జరీ గురించి ఆలోచించాలి అంటే 6 వారాల తరువాత ఏసీఎల్ వల్ల నొప్పి కాదు ఉండేది, ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఇన్స్టెబిలిటీ అంటే కూడా అర్థం తెలుసుకోవాలి. నొప్పినే ఇన్స్టెబిలిటీ అనుకుంటారు, నొప్పి వల్ల సరిగ్గా నడవకపోవడాన్ని ఇన్స్టెబిలిటీ అనుకుంటారు. అది కాదు. ఇన్స్టెబిలిటీ అంటే నువ్వు నడుస్తున్నప్పుడు ఏసీఎల్ అన్నది లోపల 2 బోన్స్ని అది హోల్డ్ చేసి ఉంటుంది కాబట్టి, ఏసీఎల్ కానీ సిగ్నిఫికెంట్గా కట్ అయితే నువ్వు నడుస్తున్నప్పుడు ఇట్లా స్లిప్ అయిపోతావు. ఆ స్లిప్పేజ్ ఉంటేనే సర్జరీని కన్సిడర్ చేయాలి. ఆ స్లిప్పేజ్ ఉంటే సర్జరీ ఒక్కటే మార్గం కాదు, సర్జరీని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు జనాల్లో ఒక అపోహ ఏంటంటే, ఏసీఎల్ కట్ అయింది వెంటనే సర్జరీ, ఈరోజు సర్జరీ అయింది, ఈరోజు యాక్సిడెంట్ అయింది, 3వ రోజుకి సర్జరీ చేసేస్తారు. ఎందుకు తప్పు అని మీ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఏమవుతుంది సార్ సర్జరీ చేస్తే? ఒకటి, ఇన్ కేస్ మనము నొప్పి కలిగించని స్ట్రక్చర్ని సర్జరీ చేసిన వల్ల వేస్ట్, అది దానివల్ల పెయిన్ రిలీఫ్ రాదు. ఇంకొకటి,
జాయింట్ని, ఫ్రెష్గా ఉన్న జాయింట్, వర్జిన్ జాయింట్ అంటాం, జాయింట్లో సర్జరీ జరిగిందంటే ఫాస్ట్గా ఆస్టియోఆర్థరైటిస్కి వెళ్ళి ఇప్పుడు 27, 37, 40లో అనవసరమైన సర్జరీ ఒకవేళ జరిగితే ఇంకొక 3-4 సంవత్సరాల్లో అంటే 43, 44 లేదా 35, 36 నీ ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది, గుజ్జు జరిగిపోతుంది. ఎందుకంటే దెబ్బ తగలడం ఒకటి, గుజ్జు జరిగిపోవడానికి కారణము, దాంతోపాటు సర్జరీ. సో ఇందాక మీరు చూసిన 27 ఏళ్ల కుర్రాడి ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఒక సింగరేణి కాలనీ ఎంప్లాయీ 27, అతనికి ఇప్పుడు 37, 10 సంవత్సరాల క్రితం 27 ఏళ్లకి క్రికెట్ ఆడుతున్నాడు, దెబ్బ కూడా కాదు, నొప్పి వచ్చింది, ఎంఆర్ఐ తీసుకున్నారు, ఏసెల్ టేర్ ఉంది, ఏసెల్ సర్జరీ అయింది. ఎలా ఉంది బాబు? ఆ రోజు యాక్చువల్ నువ్వు నీ 27 ఏళ్ళప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు డాక్టర్ దగ్గరికి అంటే, సార్ నాకు నొప్పి వచ్చింది అన్నాడు. మరి నొప్పికి కారణమైనటువంటి స్ట్రక్చర్స్ కనుక్కున్నారంటే ఎంఆర్ఐ తీస్తే ఏసెల్ ఉంది సార్, సర్జరీ చేశారు. మరి ఇంప్రూవ్మెంట్ ఉందా 27 ఏళ్ల నుంచి ఇప్పుడు నీకు 37 అంటే? అస్సలు ఇంప్రూవ్మెంట్ లేదు సార్, పెయిన్ అట్లే ఉంది, నేను అట్లే కుంటుకుంటా పని చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది? ఎడం కాలు నొప్పి స్టార్ట్ అయింది, కుడికాల్లో నొప్పి ఉన్నప్పుడు బరువు అంతా ఇక్కడ వేస్తాడు. సింగరేణి కాలరీ ఎంప్లాయీ కిందకి దిగాలి, పైకి రావాలా? ఇది సరే, ఈ నొప్పి వచ్చిందని ఎంఆర్ఐకి వెళ్తే ఇక్కడ మెనిస్కస్ టేర్ ఉంది, మెనిస్కస్ సర్జరీ చేశారు. మెనిస్కస్ సర్జరీ ఎప్పుడైంది? 23లో అయింది, 2023, 2 సంవత్సరాలు. ఇప్పుడు ఏం పరిస్థితి అంటే 2 కాళ్ళు నడవలేకపోతున్నాను సార్, కుంటుకుండా నడవాల్సి వస్తుంది, ఉద్యోగం పోయేటట్టుంది నాకు, సింగరేణి కాలేజ్ గవర్నమెంట్ జాబు, నేనేం కిందకి దిగాల, ఎక్కి రావాలా, నా వయసు చూస్తే 37 ఏళ్ళు, ఇంకా 30 సంవత్సరాల సర్వీస్ ఉంది, నా పిల్లలు ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి అంటే ఇక్కడ సర్జన్స్ని తప్పు పట్టడం కాదు, కానీ ఏ కేసుకి సర్జరీ చేయాలా, ఏ కేసుకి సర్జరీ చేయకూడదు. ఇప్పుడు ఇదే కేసు, ఇదే సినారియో అబ్బాయిని 27 ఏళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నొప్పి రాగానే కరెక్ట్గా ఎక్కడి నుంచి నొప్పి వస్తుందో కనుక్కొని దానిని నాన్ సర్జికల్గా ట్రీట్ చేసి, నొప్పి ఉంది, ఇన్స్టెబిలిటీ లేదు కాబట్టి చేసి ఉండుంటే ఆ కాలు సెట్ అయ్యిండేది, లెఫ్ట్ కాల్కి ఏ విధమైన ప్రాబ్లం రాకుండా హ్యాపీగా జాబ్ చేస్తారు. ఇప్పుడు ఏంటి ఆయన? ఇప్పుడు నేను మా స్కాన్స్ చేసి చూస్తే ఏమైందంటే ఏసెల్ టేర్ అట్లే ఉంది, మెనిస్కస్ ఇంకా డ్యామేజ్ అయింది. నొప్పి మటుకు ఏసీఎల్ వల్ల మెనిస్కస్ వల్ల కాదు, ఏసీఎల్ వల్ల ఇన్స్టెబిలిటీ లేదు అబ్బాయికి, మెనిస్కస్ వల్ల లాకింగ్ లేదు. సో ఇప్పుడున్నది నొప్పి ఒకటే, మీడియల్ జాయింట్ లైన్ టెండర్లెన్స్ దగ్గర ఇట్లా పెట్టి ఒత్తితే సివియర్ పెయిన్ అంటే అక్కడ కార్టిలేజ్ జరిగిపోయింది. ఉండాల్సిన 3 mm కార్టిలేజ్ థిక్నెస్ కి 0.9, 3 mm అది కారణం ఇన్ని రోజులు నొప్పికి. అదొక్కటి మనం కరెక్ట్ చేసుంటే ఈ 2 ప్రాబ్లమ్స్ వచ్చేవే కాదు, సర్జరీ చేయాల్సిన అవసరం ఉండేదే కాదు. సో ఇట్లాగా కొన్ని రాంగ్ గా జరుగుతుంటే నేనేమంటానంటే అప్పుడు అతను కూడా చెప్పాను, చూడు ఇది ఒక అవేర్నెస్ లాగా 10 మంది చెప్పు, ఎంఆర్ఐ తీసుకోగానే ఏసెల్ టేర్ ఉందని ఏసెల్ సర్జరీస్కి పోవద్దు, ఎంఆర్ఐ చేయగానే మెనిస్కస్ టేర్ ఉంది మెనిస్కస్కి వెళ్ళదు, ఆలోచించండి, ఆగండి, 4 ఒపీనియన్స్ తీసుకోండి. ఇప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చాలా మంచి ట్రీట్మెంట్, దాంట్లో సూపర్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఏంటంటే చాలా మంచి ఎఫెక్ట్ ఇచ్చేది పిఆర్పి. సో ఈ పిఆర్పి అన్నదాన్ని అడగండి, ఎవరైతే పిఆర్పి ఎక్కువ చేస్తున్నారో, ఎవరైతే ఎక్స్పర్ట్సో, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను పిఆర్పి చేసుకుంటే నేను మంచిగా అవుతానా లేదా? సో ఇటువంటివి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ మనం చేస్తాం. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు మెనిస్కస్ ఏది డ్యామేజ్ అయిందో ప్లస్ ఆల్సో సర్జరీ అయిందో దానివల్ల డ్యామేజ్ అయిందో అది అట్లే ఉంటుంది, దానివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు, ఏసీఎల్ వల్ల కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతనికి ఇన్స్టెబిలిటీ లేదు, లాకింగ్ లేదు, పెయిన్ ఉంది కాబట్టి, పెయిన్ కారణము కార్టిలేజ్ తగ్గింది కాబట్టి కార్టిలేజ్ ఇంప్రూవ్ చేస్తే బయటకు పెయిన్ తగ్గుతుంది అండ్ హీ కెన్ స్టాండ్ అండ్ వాక్, వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు కొన్ని జాగ్రత్తలతో. అదర్వైజ్ ఏమవుతుంది, ఇప్పుడు ఒకవేళ పిఆర్పి అన్నదే లేదు అనుకోండి, 37 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకొక 2-3 సంవత్సరాలు చూస్తారు, నొప్పి తగ్గదు, నీ రీప్లేస్మెంట్కి వెళ్ళిపోతారు 40 ఏళ్ళకి. దాని కాంప్లికేషన్ ఏంటి? 40 ఏళ్ళకి నీ రీప్లేస్మెంట్ తీసుకుంటే ఎక్కువ నడవకూడదు, అది ఎన్ని రోజులు ఉంటుంది ఎవరికి తెలుసు, లోపల పెట్టిన ఇంప్లాంట్ సంవత్సరానికి. సో ఇది ఏంటంటే ఒక చిన్న తప్పు, ఆ 27 ఏళ్ళప్పుడు చేసిన తప్పుకి ఇంత సఫర్ అవ్వాలి. అందరూ కూడా తెలుసుకోవాల్సింది, ఇది ఏదో డ్యామేజ్ అయిందని మోకాల్లో టకామన్ సర్జరీకి వెళ్ళకండి, ఒపీనియన్స్ తీసుకొని పబ్లిక్ అవేర్నెస్ రావాలి. ఏసీఎల్ కి సర్జరీ ఒకటే మార్గం కాదు, ఇంకా ఉన్నాయి, మెనిస్కస్ కి సర్జరీ ఒకటే మార్గం కాదు, చాలా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని తెలుసుకుంటే రియల్గానే అన్నెసరీ సర్జరీస్ని కంప్లీట్గా ఆపచ్చు. సో మెయిన్గా స్పోర్ట్స్ ఇంజురీస్ ఎవరికైతే అవుతుంటాయో యంగర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీస్కి వెళ్లకుండా ఒక 2-3 మెంబర్స్ డాక్టర్స్ ఒపీనియన్ తీసుకొని దాన్ని పెయిన్ మేనేజ్మెంట్ మనం తగ్గించుకోవచ్చు అనేది ఫస్ట్ ఆలోచించిన తర్వాత
ఇఫ్ ఇట్ ఈస్ మన చేతిలో లేదన్నప్పుడు సర్జరీ వెళ్ళాలి, వెయిట్ అండ్ వాచ్. ఆప్షన్ ఎప్పుడైనా ఉంది. లేదంటే చాలా తీవ్ర పరిణామాలు అయితే ఎదురయ్యాయి. లైవ్ ఎగ్జామ్స్, ఇటువంటి ఎగ్జామ్స్ రోజుకి 2-3 వస్తాయి నాకు. చిన్న పిల్లలు అందరు 25-30. ఇదైతే ఒక అవేర్నెస్ వీడియో సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ.